దానికి గోల్కొండ హిందూ రాజ్యంగా మార్చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గారు. కానీ ఆయన నిరూపించింది రాజ్యం అనేది హక్కుగా కాక ప్రజల పట్ల బాధ్యత అని. అయితే ఆయన మార్చిన కొన్ని గోల్కొండ శాసనాలు పన్నుల వ్యవస్థ రద్దు చేసి న్యాయబద్ధంగా తిరిగి సమీకరించారు. వ్యవసాయ రైతులకు సమీకరణలు ఇచ్చారు. ముఖ్యంగా వృద్ధులకు మహిళలకు న్యాయం జరిగేలా ఊర్లలోనే తీర్పు అంటూ గ్రామ గ్రామానికి న్యాయశాఖ కమిటీ నియమించారు. ప్రభుత్వం అంటే కోట గోడలు కాదు, ప్రజా సమక్షం అని భావించే చిత్తశుద్ధి గల నాయకుడు ఆయన. మొఘల్ పాలనలో రాత్రిపూట జరిగే మారణకాండ చూసిన ఆయన ప్రతి క్షణం రక్షించాల్సింది కోటని కాదు ప్రజల్ని అని భావించి గ్రామ గ్రామానికి రక్షణ దళం ఏర్పాటు చేసిన మహనీయుడు ఆయన. అంతేకాదు విద్య, సాంస్కృతిక, ఆహార అలా రకరకాల కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ పురోహితుల్ని, మత గురువుల్ని ఆదరిస్తూ మత విద్వేషం లేకుండా, గుళ్ళు మసీదులు అనే భేదం లేకుండా సుభిక్షంగా పాలించిన రాజులకే రారాజు ఆయన. అయితే దీన్ని ఓర్వలేని మొఘల్ పాలకులు తీవ్రంగా కుట్రలు పన్నసాగారు. చరిత్రలో మనకి పేర్లు దొరకలేదు కానీ కొందరు హిందూ జమీన్స్ అలాగే ముఖ్య పదవులు గలవారు ప్రజల దృష్టిలో పాపన్న గారి స్థాయిని జీర్ణించుకోలేక మొఘల్ చక్రవర్తులతో చేతులు కలిపారని కొన్ని కథనాలు చెబుతుంటే, కొన్ని కథనాలు గౌడ్ కులాన్ని తొక్కే ప్రయత్నంలో ఇదంతా జరిగిందని, వారవలేని సాటి కులోన్మాదులు మొఘల్ అనే విషవృక్షానికి ఆయుధం అనే ఉరితాడులా మారారని చరిత్ర చెప్తుంది. అయితే ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో ఆయన గురించి విద్యాలయాల్లో బోధించడం ఎంతో అవసరం. మన హిందూ మూలాల గురించి తెలుసుకోవటం మన హక్కు.